ఇది ఫోన్ చూసుకుంటే ఇంతగానో నవ్వుతుంది ఏంటే జ్యోతి? ఫోన్ చూసుకుంటూ ఒకటే నవ్వుతున్నా? అవునే, అసలు నాకు ఎంత సంతోషంగా ఉందో. ఏంటి సంగతి? అదే మన రాణి లేదు, దానికి ఫాలోవర్స్ అందరూ తగ్గిపోతున్నారు, లైక్స్ కూడా సరిగా రావట్లేదు. మొన్నటిదా బాగానే వచ్చినాయి, మరి ఏమైంది ఈ మధ్య సరిగా రావట్లేదు, వీడియోస్ సరిగా పెట్టట్లేదుగా. అవునా? మరి అంతగానో నవ్వుతున్నావేంటి? దానికి ఏం తెలియదు కదా పాపం, అన్నీ తెలిసిందాన్ని నువ్వే కదా దానికి చెప్పాల్సింది. ఏంది నేను చెప్పాలా? ఇక నాకు అదే పని. దాని ఫాలోవర్స్ పెరిగినప్పుడు లైక్లు వచ్చినప్పుడు నాకు ఏమైనా చెప్పిందా? ఆయన నేను ముందెలా అనుకుంటా, కానీ అది ముందు పోవాలని నేను ఎందుకు అనుకుంటా? అదేంటే ఎట్లా మాట్లాడుతున్నావు? అది నీ క్లోజ్ ఫ్రెండ్ కదా, మరీ ఇంత స్వార్థం చూపిస్తున్నావేంటే? స్వార్థం లేదు, నా బొంద లేదు, ఎవరి పని వాళ్ళదే. అయినా ఎలా చేయాలి ఏంటని నీకు చెప్పా, అంతవరకే. ఇక పొద్దాకలా వెనక తిరగమంటే ఎట్లా? ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. అయినా నన్ను అడగలేదుగా, అడిగినప్పుడు చూద్దాం. ఇది కరెక్ట్గా అదే జ్యోతి, అది నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, అది నిన్ను ఎంతగానో గుడ్డిగా నమ్ముతుంది చెప్పు. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక నువ్వు చెప్పి ఏం లాభమే దానికి? అది దీని మీద ఎంత ఆధారపడింది. చూడు శ్రవంతి, ఈ రోజుల్లో అందరు ఇలాగే ఉన్నారు. అయినా నా మీద ఆధారపడమని నేను చెప్తేనే తెలుసుకోమని అందుకు నేను చెప్పలేదు కదా. ఏదైనా కొంచెం చూపిస్తాం, దాన్ని పట్టుకొని వెళ్ళాలి, అవసరం ఉంటే అడగాలి. ఈ మధ్య అది నాతో మాట్లాడడం కూడా మానేసింది. అయినా నేను చెప్పను, నా పనులు నాకే ఉన్నాయి, నా బిజీ నాకే ఉన్నాయి. ఎవరైనా వాళ్ళు బాగుపడాలని కోరుకుంటారు, కానీ యూత్లో వాళ్ళకంటే ముందు పోవాలని ఎందుకు అనుకుంటారు? అవునా, కరెక్ట్గా చెప్పావే, నా కళ్ళు కూడా తెరిపించావు. అవునా, నీ కళ్ళు తెరిపించడం ఏంది? మరి ఈరోజు దానికి వచ్చిన పరిస్థితే రేపు నాకు వస్తుంది. నాకు నీలాంటి ఫ్రెండ్షిప్ వద్దే, వెళ్తున్నాను.